యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ 2026 మరియు 2027 లో అంటే నెక్స్ట్ ఇయర్ ఆ తర్వాత ఇయర్ రాయాలనుకునే వాళ్ళ కోసం సిఎస్పిఎస్ అకాడమీ ఒక ప్రత్యేకమైన బ్యాచ్ లాంచ్ చేస్తుంది. ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నిటికి సంబంధించి ఈ బ్యాచ్ అనేది దాదాపు 10-11 నెలలు ఉంటుంది అనమాట. దీనికి సంబంధించి ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కోచింగ్ తీసుకోవచ్చు. ఈ బ్యాచ్ సెప్టెంబర్ 19 అంటే ఈ నెల 19వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ వీడియో పైన ఉన్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయొచ్చు. అరుణాచల్ ప్రదేశ్ లోని అపతాని ట్రైబల్ గ్రూప్ మళ్ళా న్యూస్ లోకి వచ్చారు. వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్లో జీరో వ్యాలీ ప్రాంతంలో ఉంటారు. ఎక్కువ మంది అక్కడే ఫోకస్ అయి ఉంటారు అనమాట. అక్కడే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. యాక్చువల్లీ ఈ జీరో వ్యాలీని కూడా మనం ఎప్పుడో ప్రపోజల్ చేసాం 2014లోనే యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో పెట్టమని చెప్పి. అది ఇప్పుడు టెంటేటివ్ లిస్ట్లో కూడా ఉందన్నమాట. అయితే అపతాని ట్రైబ్స్లో ఒక ప్రాక్టీస్ ఉంది. వాళ్ళ మహిళల్ని ఒకప్పుడు అంటే పాత రోజుల్లో ఈ ట్రైబల్స్ మధ్య యుద్ధాలు జరిగే టైంలో వాళ్ళ మహిళలు కిడ్నాప్ గురయ్యేవాళ్ళు, రేప్స్కి గురయ్యేవాళ్ళు. వాళ్ళ మహిళల్ని కాపాడుకోవడానికి ఆ ట్రైబల్ గ్రూప్ వాళ్ళు ఒక ఆచారం తీసుకొచ్చారు. ఆ మహిళలు ముఖం మీద అంటే నుదుటి మీద, చెంపల మీద టాటూస్ లాగా పెట్టేసుకుంటారనమాట. దాంతోపాటు ముక్కులకి నోస్ బ్లాకర్స్ పెట్టుకుంటారు. వికారంగా కనిపించడానికి, అందంగా కనిపించకుండా ఉంటే గనక వాళ్ళని ఎవరు కిడ్నాప్ చేయరు, అమ్మాయిల్ని ఎవరు ఎత్తుకుపోరని అప్పట్లో ఆ ట్రైబల్ గ్రూప్ అక్కడున్న మెన్ అంతా నిర్ణయించి ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారంట. అప్పటి నుంచి ఆ తర్వాత నుంచి ఒక ప్రాక్టీస్ లాగా, ఆ గ్రూప్ ఒక సింబల్ లాగా, హానర్ లాగా, ఫ్యామిలీ డిగ్నిటీ లాగా అయిపోయిందనమాట. తల్లి నుంచి కూతురికి ఇది పాస్ ఆన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక పాపకి 10 ఏళ్ళు రాగానే తల్లి దగ్గరుండి ఈ టాటూస్ వేయించడం, ముక్కులకి నోస్ బ్లాకర్స్ పెట్టించడం ఇవన్నీ చేస్తారనమాట. ఈ టాటూస్ పెట్టదని తిప్పే అంటారనమాట. అదేవిధంగా వాళ్ళ ముక్కులు కూడా మీరు గమనిస్తే కనుక చాలా వైడ్గా నోస్ బ్లాకర్స్ పెట్టేసి ఉంచుతారు. ఒక రకమైన వుడ్ని ముక్కులోకి దూరుస్తారనమాట. అంటే లైట్గా గాలి పీల్చుకునే అంత రంధ్రం ఉంచుకుని మిగతా నాస్ట్రిల్స్ క్లోజ్ చేస్తూ ఉంటారనమాట. అయితే 1970లో భారత ప్రభుత్వం దీన్ని బ్యాన్ చేస్తూ అంటే ముఖానికి మొత్తం టాటూస్ వేసుకోవడం, ముక్కుల్లో బ్లాక్స్ పెట్టుకోవడం, దీనికి సంబంధించి ఉమెన్ ఫేషియల్ డిస్ఫిగరేషన్ అంటే ముఖ ఆకృతిని మార్చే విధంగా ఇలాంటి ప్రాక్టీసెస్ తప్పు, దీనివల్ల భవిష్యత్తులో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రావు అని చెప్పి గవర్నమెంట్ పేర్కొంటూ అప్పట్లో దీన్ని బ్యాన్ చేసింది. అయితే ఈ ఫేషియల్ టాటూస్ వేసుకోవడం, నోస్ ప్లగ్స్ పెట్టుకోవడం ఇదంతా ఒక కష్టం, ఆచారం లాగా. ఫ్యామిలీ హానర్, ఫ్యామిలీ డిగ్నిటీ అంటే కుటుంబం యొక్క గౌరవం కానీ వాళ్ళ డిగ్నిటీ కాపాడే విధంగా వాళ్ళ కల్చర్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి చాలా మంది మహిళలు ఈ నోస్ ప్లగ్స్ పెట్టుకోవడం, అదేవిధంగా ముఖం మీద టాటూస్ వేసుకోవడం ఇవన్నీ చేస్తున్నారనమాట. అయితే ఇది మదర్ నుంచి డాటర్కి పాస్ ఆన్ అవుతుంటుంది ఈ ప్రాక్టీస్. ఒక అమ్మాయికి 10 సంవత్సరాలు రాగానే అమ్మాయికి కూడా వేపిస్తారనమాట. నెమ్మదిగా ఈ ప్రాక్టీస్ అనేది అపతాని ట్రైబ్స్లోని యంగర్ ఉమెన్లో తగ్గిపోతూ వచ్చిందనమాట. ఇప్పుడు వాళ్ళు దేశంలో పలు చోట్లకి వెళ్ళి ఉద్యోగాలు చేయాలన్నా లేదా వాళ్ళు బయట ప్రపంచంలోకి వెళ్ళాలన్నా వాళ్ళు డిఫరెంట్గా కనిపిస్తారు కాబట్టి ఇక ఈ ప్రాక్టీస్ని వాళ్ళు ఆపేస్తూ వచ్చారనమాట. పాత తరం మహిళల్లో ఇంకా ఉందంట కానీ కొత్త తరం మహిళల్లో లేదని చెప్పి ఈ మధ్య వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నాయి అనమాట. ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లోని అపతాని ట్రైబ్స్ మరొక అంశంలో కూడా చాలా ఫేమస్ అనమాట. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ ఆఫ్ ప్యాడీ అండ్ ఫిషింగ్ అంటే ఫిషింగ్, ప్యాడీ ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ని వాళ్ళు డెవలప్ చేశారనమాట. యునెస్కో కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది. ఇది ఒక సస్టైనబుల్ ఫార్మింగ్ ప్రాక్టీస్ అనమాట. అంటే ఫిషెస్, ప్యాడీ అంటే వరి, చేపలు సైమల్టేనియస్గా ఒకటే దగ్గరలో కల్టివేట్ చేస్తూ ఉంటారనమాట. సో దీన్ని చాలా యూనిక్ ప్రాక్టీస్గా కూడా యునెస్కో గుర్తించింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అపతాని ట్రైబ్స్ యొక్క ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అనేది చాలా పాపులర్.